సో ఓవరాల్ గా ఇలాన్ మస్క్ ప్రపంచంలో మొదటి ట్రిలినియర్ అయ్యాడు. మొదటి ట్రిలినియర్ అంటే ఇంచుమించు 12 సున్నాలు ఉంటాయి ఒకటి పక్కన. అంటే ఇంచుమించు ప్రపంచంలోనే మొదటగా ఒక ట్రిలినియర్ అవ్వడం అనేది ఇదొక ప్రపంచ వింత అని చెప్పొచ్చు. అసలు ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి? క్రిప్టోలో చేశాడా? లేకపోతే స్పేస్ ఎక్స్ నుంచి కోటీశ్వరుడు అయ్యాడా? ఏంటి అంటే ఆయన ఫార్ములా ఏంటి? సక్సెస్ ఫార్ములా ఏంటి? ఏం చేశారు? మాట్లాడదాం. మనతో పాటు క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్ ఇప్పుడు ప్రపంచ మొదటి ట్రిలినియర్ ఇలాన్ మస్క్. అసలు మామూలు విషయం కాదండి. చాలా పెద్ద విషయం. అవును. అంటే బిలినియర్ అంటేనే అదొక పెద్ద నెక్స్ట్ లెవెల్. అంటే నేను జనరల్ ఆర్టికల్ లో చదువుతానంటే ప్రపంచాన్ని మొత్తానికి ఆయన డబ్బులు పంచితే ఒక్కొక్కరికి 12,000 ఇవ్వచ్చు. అంత అమౌంట్ ఆయన సంపాదించడం జరిగింది. ఒక వ్యక్తి చేసిన వండర్ యాక్చువల్ గా. చంద్రమండలానికి ఆయన అమౌంట్ స్టెప్ బై స్టెప్ డాలర్ పేర్చుకుంటూ పోతే 5 సార్లు చంద్రమండలానికి వేయచ్చు. అలా కొన్ని తరాలు కాదు ఇంకా అసలు వి కాంట్ కౌంట్ ఆల్సో అంత అమౌంట్. అవడానికి మెయిన్ కారణం ఏంటి? ఏం చెప్తారు ఆ సక్సెస్ స్టోరీ గురించి? సో రవి గారు, ఎంత కాదన్నా ఇలాన్ మస్క్ కి క్రిప్టో సంబంధాలు చాలా ఉన్నాయి. ఓకే. ఎలా అంటే ఇతను డాజీ కాయిన్ అన్నప్పుడు బాగా వాళ్ళ ట్వీట్స్ కానీ కొంచెం డాజీ కాయిన్ గురించి ఉండేయండి. బాగా కొంచెం ప్రాబ్లం అయిన తర్వాత వాళ్ళ టెస్లా కార్లు ఉండే. ఈ టెస్లా కార్లకు కూడా బిట్ కాయిన్ యాక్సెప్ట్ చేస్తామని అప్పట్లో ఒక రకమైన వర్గాన్ని మొత్తం వీళ్ళు ఆకర్షించారు. క్రిప్టో ట్రేడర్స్ కొన్ని మిలియన్స్ లో ఉంటాయి వాళ్ళు. సో ఈ ఇండైరెక్ట్ వీళ్ళు పుషప్ ఇచ్చారు ఈ యొక్క దీనికి. సో అక్కడ నుంచి డాజీ కాయిన్ అని, షిబాయిను అని పెట్టారు. నాకు ట్రిలినియర్ అనే పదం నిజం చెప్పంటే ఈ క్రిప్టోలో షిబాయిను కాయిన్ సపరేట్ ట్రిలియన్స్ లో ఉండేదన్నమాట. ఈ ట్రిలియన్స్ బిలియన్స్ అనేది నేను క్రిప్టో నుంచే నేర్చుకున్నాను. అంటే ఓకే సప్లై ఒకటి పక్కన 9 సున్నాలు ఉంటే బిలియన్, ఒకటి పక్కన 6 సున్నాలు ఉంటే మిలియన్ అనమాట. మీరు చెప్పినట్లు ఒకటి పక్కన 12 సున్నాలు అంటే ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు గానీ ఈ సున్నాలు అనేది కౌంట్ చేసుకుని చేయాలన్నమాట. లేదంటే ఒక్క సున్నా ఇటే పడ్డా వాడికి వచ్చే అమౌంట్ తక్కువైంది, మిలియన్స్ లో అది క్వాంటిటీ తక్కువైంది అనమాట. సో క్రిప్టో నుంచి నాకు ఈ ట్రిలియన్స్ అన్నా మిలియన్స్ అన్నా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ యొక్క అవగాహన అనేది వచ్చిందనమాట. సో ఈ షిబాయిను కాయిన్ ఇలాన్ మస్క్ ట్వీట్ చేసినప్పుడు చాలా తక్కువలోనే ఉండేది. కానీ ఐపు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఒక 1-2 సంవత్సరాల తర్వాత. అలా క్రిప్టో లవర్స్ అందరూ ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ అయ్యారు. బిట్ కాయిన్, ఇది డాజీ కాయిన్ అని ఇంకా అసలు బోల్డ్ ఉన్నాయి అనమాట. అతను ఇండైరెక్ట్ గా సపోర్ట్, అతను ప్రతి ట్వీట్ ఒక సంచలనం అయ్యేది ఒక స్టేజ్ లో. ఏదో ఒక కాయిన్ ఇప్పుడైనా అవుతుంది. సో ఆ టైంలో ఇంకా క్రిప్టోకి ఇంకెక్కువ ఉండేది అనమాట ఏది ఇచ్చినా. సో ఇతనికి ఏమైందంటే ఈ స్పేస్ ఎక్స్ అనేది శాటిలైట్ టెక్నాలజీ, మార్స్ గానీ వీటికి గానీ వీళ్ళు స్టార్లింక్ మొత్తం శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం గానీ, ఫారెస్ట్ లో ఉన్న ఇంటర్నెట్ వచ్చేటట్లు గానీ. అంటే ఇప్పుడు మనం మెట్రో సిటీస్ లోనే వర్క్ చేస్తున్నాం కదండి. ఈ స్టార్లింక్ టెక్నాలజీ గనక మనకి అందరికి అందుబాటులో వస్తే వాడికి ఇంకా ఏ ప్లేస్ తో సంబంధం ఉండదు. ఎక్కడి నుంచైనా ఈ కెన్ ఏబుల్ టు డూ వర్క్ అనమాట. సో అప్పుడు అసలు పెను మార్పులు రాబోతున్నాయి నెక్స్ట్ 5 to 10 years లో. ఇప్పుడు మనం చూస్తుంది వేరు, ఇంకా నెక్స్ట్ 10 years లో రాబోయే ప్రపంచం వేరు. సో దీనికి అనుగుణంగా వీళ్ళు ఏం చేశారంటే టెక్నాలజీని రెడీ చేసుకుంటూ న్యూరాలింక్ అని ఈ ప్రాజెక్ట్స్ అన్ని, ఇప్పుడు పని మనిషి ఉన్నారు కదండి, రోబోట్స్ తే అన్ని పనులు చేసేటట్లు. సో ఈ అసలు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ అన్నిటికీ స్పేస్ ఎక్స్ అనేది మెయిన్ ఉందన్నమాట. అయితే ఈ స్పేస్ ఎక్స్ అనేది యుఎస్ లో స్టాక్స్ వస్తే యుఎస్ ప్రజలే అక్కడ బయింగ్ చేసుకోవడానికి ఉండేది. ఈ క్రిప్టో వచ్చిన తర్వాత ఏం చేశారంటే స్పేస్ ఎక్స్ అనే దానికి ఒక టోకెన్ క్రియేట్ చేస్తారు. ఈ టోకెన్ క్రియేట్ చేసి బ్లాక్ చైన్ లో ఏం చేస్తారు, దానికి బ్యాకప్ కింద ఈ షేర్లు పెడతారు అనమాట. అప్పుడు ఏమైతుంది, యాక్సెస్ వచ్చేసి ప్రపంచం మొత్తానికి వస్తుంది. దుబాయ్ లో ఉన్నోడు కొనగలుగుతుండు, అమెరికాలో ఉన్న వాళ్ళకి ఓకే, ఎక్కడ సింగపూర్ లో ఉన్నాడు, మలేషియాలో ఉన్న వాళ్ళు, ఇండియా, అసలు ఎక్కడి నుంచైనా ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పుడు ఇది కొంటున్నట్లే డిమాండ్ పెరుగుతున్నట్లే కదా. సో అందుకనే ఒకప్పుడు ట్రిలినియర్ కావడానికి ఎక్కువ పాటు క్రిప్టోలు కూడా దోహదం చేసింది. మరి ఇంత అయిపోయేలాగా వచ్చింది. అమెరికా వాళ్ళకులే పాల్గొనలే నాకు తెలుసు అందరికి. అదే రిస్ట్రిక్షన్లు ఉన్న ఈ క్రిప్టో ప్రపంచం వల్ల ప్రపంచం మొత్తం కూడా పాల్గొనేటట్లు చేసింది ఐపీఓ. ఈ టోకెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం గానీ, ఈ బైనాన్స్ వాళ్ళు టోకెనైజేషన్ పెట్టారు, రియల్ వరల్డ్ అసెట్స్ అంటారు వీటిని. దాని తర్వాత బైబిట్ వాళ్ళు, ఈ పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కి వాళ్ళ ముందు పెట్టేశారు. మీరు ఇది కొనుక్కుంటే బ్యాక్ ఎండ్ లో ఇది దీని ఎక్స్పోజర్ అంటే ప్రైస్ ఎక్స్పోజర్
అంటే మీరు స్టాక్ హోల్డ్ చేసుకోవట్లేదు, కానీ దాని ప్రైస్ ని బట్టి ఇది మీరు కొన్న టోకెన్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటది అనమాట, తగ్గడం పెరగడం అనేది. సో ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఒక ఆపర్చునిటీ ఇచ్చేసారు. అప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇది స్పేస్ ఎక్స్ అని కొనడం వల్ల అసలు ఒక్క అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఇంత దూరం వెళ్ళేది కాదు, ఇంతమంది కలిసి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ప్రపంచ ట్రిలినియర్, ఫస్ట్ ట్రిలినియర్, కొన్ని కోట్లు అనుకుంటా అలాంటి అయ్యారంటే ఈయన యొక్క శక్తి అలాంటి. కంటే ముందు సెకండ్ ప్లేస్ లో ఈయనకు అంటే 5 రెట్లు సంపాదిస్తున్నా కానీ ఈయన ప్లేస్ కు రాలేదు, ఇండివిజువల్ గా. కరెక్ట్. సో ప్రపంచంలో మీరు చూసుకుంటే ఫస్ట్ లో ఉంది కూడా ఎన్విడియా అండి. ఎన్విడియా కూడా మీరు చూస్తే బాగా ఇప్పుడు ఫేమస్ ఏంటంటే బిట్ కాయిన్ మైనింగ్ చేయాలంటే హార్డ్వేర్ చిప్స్ ఇవన్నీ ఉంటది. అవన్నీ ఎప్పుడైతే వీళ్ళు హార్డ్వేర్ ఇవన్నీ షిప్ చేయడు కదా, ఎన్విడియాకి ఎక్కలేని క్రేజ్ వచ్చింది. సో ప్రపంచంలో $1 ట్రిలియన్ కంపెనీ ఎన్విడియా అసలు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దాని తర్వాత స్పేస్ ఎక్స్ ఐ థింక్ 4th or 6th పొజిషన్ లో ఉంది ఇప్పుడు. ఇండివిజువల్ గా మాత్రం ఇలాన్ మస్క్ వచ్చారు. కంపెనీ పరంగా ఇంకా స్పేస్ ఎక్స్ కూడా 6th or 7th. సో వీటన్నిటికి క్రిప్టో అనేది ఇండైరెక్ట్ గా అయితే మంచి సపోర్ట్ అయితే ఇస్తుందండి. సో దేర్ ఆర్ సో మచ్ రిలేషన్ అనమాట. సో అందరూ అనుకుంటారు ప్రపంచ ట్రిలియనియర్ అమెరికా నుంచి అయ్యారంటే కాదు, వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి ఆ పర్సన్ అక్కడ అమెరికాలో ఉంటారు. ఆర్టికల్ లో కూడా ఐపీఓ ఎక్కువ అవ్వడం వల్ల అవును ట్రిలియన్ రీచ్ అయ్యారు. సో ఇండైరెక్ట్ గా ఇంత ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిందండి. సో ఎప్పుడైతే ఇంతమంది ఇష్టపడుతున్నారో, ట్వీట్లు చేస్తున్నారో, వాళ్ళదే కదా ట్విట్టర్ కూడా, ఆ ప్లాట్ఫామ్ మొత్తం న్యూస్ ఛానల్స్ ఇంకా ఒక్కటని కాదండి, ఎక్కడ లేని పబ్లిసిటీ తర్వాత టెస్లా, తర్వాత ఎక్స్. అండ్ దీని తర్వాత ఏమైందంటే క్రేజ్ మొదలైంది. యాంథ్రోపిక్ అని మీకు తెలుసు, సాఫ్ట్వేర్ లో ఒక చిన్న టూల్ రిలీజ్ చేస్తే సాఫ్ట్వేర్ దిగ్గజాలని ఉనికిపోతున్నాయి. వాళ్ళు కూడా ఐపీఓలోకి రాబోతున్నారు, ఓపెన్ ఏఐ రాబోతుంది. అండ్ మన ఇండియాలో ఉండే వాళ్ళు హైయెస్ట్ ఐపీఓ అంటే 27,000 crores. దాని తర్వాత ఎల్ఐసి, కాకపోతే ఇప్పుడు జియో కూడా ఐపీఓలో రాబోతుంది అనమాట. చాలా అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఇవన్నీ మనం మార్కెట్ లో ముందుగానే విశ్లేషించుకొని టెక్నాలజీ సంబంధించి ఇప్పుడైతే ముందడుగులో ఉన్నారు ఏఐకి సంబంధించి. కానీ సో ఈ స్టెప్స్ కొంచెం వెళ్తే వీటి నుంచి మనం కూడా నార్మల్ యూజర్స్ కూడా ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఉందండి. కొన్ని న్యూస్ ఛానల్ దాకా వచ్చి అప్డేట్ ఇవ్వాలంటే టైం పడుతుంది. మనకి వాట్సాప్ ఛానల్ ఉంది, కొంచెం స్పీడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అప్పుడప్పుడు వీక్లీ క్రిప్టో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట, వాటిల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వెరిఫైడ్ చలవాది రాజేష్ అని వెరిఫైడ్ ప్రొఫైల్ ఉంటుంది. అక్కడికి వెళ్తే అసలు ఇంకొంచెం లేటెస్ట్ న్యూస్ కానీ ఇంకా కొన్ని అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, ఏమన్నా స్పీడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చలవాది రాజేష్ అని ఉంటుంది. అక్కడ నుంచి కూడా గ్రాప్ చేసుకోవచ్చు మన యూజర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో కీప్ వాచింగ్ పల్లవి టీవీ.